నాకు డౌటు పలానా లీడర్ను ఆ యూనివర్సిటీ పిలిచింది, గా లీడర్ను గీ యూనివర్సిటీ రమ్మన్నది అని ఏరే దేశాలకు పోతుంటారు. ఆడ స్పీచ్లు ఇస్తే ఇన్నోళ్ళంతా సప్పట్లు కొట్టిన ఫోటోలు వీడియోలు మళ్ళా మనకు పంపి పబ్లిసిటీ తెచ్చుకుంటారు. కానీ మన యూనివర్సిటీలకు ఎందుకు రారో గవన్నీ మళ్ళీ నాడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. రైట్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్కు ఘన సన్మానం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అటెన్క పబ్లిక్ తిప్పల మీద లడాయి చేసి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచినందుకు యూనివర్సిటీకి పిలుచుకొని ఈ మర్యాదలు చేసిండ్రు ఓయూ జేఏసీ లీడర్లు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, మన గద్దరన్న మనకి ఎంత తోడ్పాటుగా నిలిచారో మనకు తెలుసు. ఉద్యమంలోనే కాదు, అంబేద్కర్ కాలేజీ పెట్టి గరీబులకు ఎట్లా చదువులు చెప్తుంది, కంపెనీలు పెట్టి జాబులు ఇస్తుంది, యాద్ చేసిండ్రు వచ్చిన వాళ్ళంతా. ఇక గద్దరన్న బిడ్డ గిట్ల అన్నది కాక ఫ్యామిలీ గురించి. తెలంగాణలో అందరికీ పెద్ద దిక్కు అనగానే మనకు మన వెంకటస్వామి అంకుల్ గుర్తొస్తారు. నెక్స్ట్ అన్న అనగానే ఎవరు గుర్తొస్తారు మనకు? వినోద్ అన్న, వివేక్ అన్న అంటాం. తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది, వచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ ఎంత తెరలు చేసింది మొత్తం చెప్పుకొచ్చిండు వివేక్ సారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల గురించి మర్చిపోయినాడు. కేవలం ఆయన కుటుంబ సభ్యులు వారికి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వారికి ఎట్లా అధికారం కల్పించాలి, వారికి ఎట్లా అవినీతిలో వాళ్ళకి ఎట్లా వాటా రావాలి. 10 ఏళ్ళ ఏలువాడి మంచిగా లేనందుకే పబ్లిక్ అంతా మార్పు కోరుకుండ్రు, అందరు మెచ్చేటట్టు చేస్తామన్నాడు.